హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంచ్ కోసం పాలకొల్ నుంచి పని కట్టుకుని రిజర్వేషన్ కూడా లేకపోతే జనరల్ వచ్చాం బ్రో. 350 కిలోమీటర్లు చాలా భారం అయితే నేను ఇక్కడ వచ్చి. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏందనేది మీరు ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే దేవరా ఈవెంట్ క్యాన్సల్ అయింది అన్న బాధ అందరికీ ఉంది. ఈవెన్ మనం అక్కడికి వెళ్ళలేదు, నేనైనా అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళని వాళ్ళకే చాలా బాధగా ఉంటుంది. లాంచ్ కోసం పాలకొల్ నుంచి పని కట్టుకుని రిజర్వేషన్ కూడా లేకపోతే జనరల్ వచ్చాం బ్రో. బట్ వెళ్ళి అందులో పాసెస్ తీసుకొని వాళ్ళు మనీ ఖర్చు పెట్టి పాసెస్ తీసుకొని అన్నీ చేసిన వాళ్ళు ఒక మైండ్ థాట్తో వెళ్తారు కదా. లైక్ అన్నం చూడబోతున్నా, నేను దగ్గర నుంచి చూడబోతున్నా అన్న ఒక థాట్తో ఉంటారు కదా అందరూ. థాట్లో ఉన్న వాళ్ళందరి ఆశ నిరాశ అయిపోయేసరికి అందరూ వాళ్ళ ఫీలింగ్ని చెప్పుకోలేకపోయారు. వాళ్ళ ఫీలింగ్ని ఎలా చెప్పుకుంటున్నారంటే, ఒక అన్నం చూడలేకపోయినా అన్న బాధ, పెయిన్ని ఇట్లా లైక్ మనం ఇట్లా కొడతాం కదా చైర్ని, ఆ టైప్ ఆఫ్ వేలో వాళ్ళ చిరాక్ని, వాళ్ళ పెయిన్ని, వాళ్ళ బాధని అంతా చూపిస్తున్నారు. బట్ మనం అందరం ఏమనుకుంటామంటే, అరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంది ఇట్లా చేస్తున్నారు అని అనుకోవచ్చు. బట్ వాళ్ళ పెయిన్, బాధ అనేది చాలా ఉంటుంది. ఎవరికి నచ్చిన హీరో అంటూ వాళ్ళకి ఒకరు ఉంటారు. సో అట్లా ఫ్యాన్స్ అందరూ డల్ మూడ్లో పడిపోయారు అందరూ. ఎనీవేస్, కానీ ఇదంతా ఒక మంచిగానే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటాయి. ఏదేమైనా సినిమా రిలీజ్ అయితే అవుతుంది, అందరం అయితే చూస్తాం, అందరం అయితే ఎంటర్టైన్ అవుతాం. ఎందుకంటే అన్న డబుల్ రోల్లో కనిపిస్తున్నాడు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ. సో అన్న అయితే 6 years తర్వాత ఒక సింగిల్ ఫిలింతో ముందుకైతే దూసుకొస్తుండు అన్న, ఎన్టీఆర్ అన్న. అండ్ ఎన్టీఆర్ అన్నకి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అది ఎన్టీఆర్ అన్నకి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అది ఎన్టీఆర్ అన్నకి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఈ ఈవెంట్ ఫెయిల్ అయినప్పుడు చూడొచ్చు ఎంత క్రౌడ్, ఎంత మంది ఉన్నారు అన్నకి. అన్న కూడా చాలా బాధపడ్డారు. మీ అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. మీకు కూడా తెలుసు కదా, లైక్ వీడియో చూసే ఉంటారు మీరు. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్, మీరు నాకు సపోర్ట్ చేస్తే మనం ఇంకా వీడియోస్ చేద్దాము, అందరికి సపోర్టివ్ ఉందాము. జై ఎన్టీఆర్ అన్న. అండ్ కొత్త ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. మనం అన్ని పాజిటివ్ వేలో ఆలోచిద్దాం. ఎందుకంటే నెగిటివ్ ఆలోచిస్తే పోయేదే ఉంటుంది కానీ వచ్చేది ఏం ఉండదు కదా బ్రో. సో మనం ఇక్కడ ఏంటంటే టాపిక్ దేవరా మూవీ గురించి. ఆ టీం కూడా వచ్చి మాట్లాడదాం, ఏమేం కష్టపడ్డాము, ఆ మూవీలో ఎన్ని సీన్స్, ఇప్పుడు ఎక్కువ వాటర్ సీన్సే ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ సీన్స్ గురించే వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత బాధ అయింది, ఎవరు ఎంత కష్టపడ్డారు అని చెప్పి ఎన్టీఆర్ అన్న చెప్పడానికి చాలా కుతూహలంగా ఉండే. మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం కుతూహలంగా ఉండే. అన్న వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఎన్టీఆర్ అన్న అందరి గురించి చెప్పుదాం, అందరూ పడ్డ బాధ గురించి షేర్ చేసుకుందాం. ఎందుకంటే మన ఫ్యాన్స్ రూపకంలోనే కదా వాళ్ళు హ్యాపీనెస్ అనేది తీసుకోగలుగుతారు. సో మీ అందరికి స్టేజ్ పైన చెప్పుదామని అనుకున్న అన్నదే నిరాశ అయిపోయింది. మనం అందరం అన్నని చూద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నిరాశ అయిపోయింది మనది. ఎనీవేస్, అన్నని ఇప్పుడు చూడకపోయినా నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మనం థియేటర్లో చూస్తాము. థియేటర్లో చూసిన తర్వాత అన్నయ్య ఎలాగైనా సక్సెస్ మీట్ పెడతాడు. సక్సెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ వెళ్ళి అన్నయ్యని దగ్గర నుంచి చూసే అవకాశం అయితే ఉంటుంది. సో మనం బాధపడాల్సిన అవసరం లేదు. బీ కూల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అండ్ ఎన్టీఆర్ అన్న అందరికి సపోర్ట్ చేస్తాడు. అండ్ చెప్పడం మర్చిపోయినా, రీసెంట్గా ఒక క్యాన్సర్ పేషెంట్కి
హెల్ప్ అయితే చేస్తుండే. లైక్ చూడాలనుకుంటున్నా అన్న మిమ్మల్ని అనగానే మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు కదా, డైగర్ ఫ్రెండ్స్, వాళ్ళు అందరూ అన్నకి షేర్ చేయడం కానీ జరిగిన తర్వాత అన్న వీడియో కాల్ మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ అన్న. అండ్ దాని తర్వాత మళ్ళీ అన్న ఆ పేషెంట్, ఆ అన్నని ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో ఆ అన్నయ్యని అయితే మన ఎన్టీఆర్ అన్న మీట్ అవ్వడం జరిగింది. హోప్స్ లైక్ నేనున్నా, మన ఫ్యాన్స్ ఉన్నారు, మన అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ నీకే సపోర్ట్ చేస్తారు, నువ్వు చెల్లుండు అని చెప్పే విధానం చాలా క్రేజ్ ఉంది. నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎన్టీఆర్ అన్న ఒక నార్మల్ పర్సన్స్ గురించి అంత ఆలోచిస్తున్నాడంటే ఎంత మంచి గుణం ఉంటుంది ఎన్టీఆర్ అన్నకి. నాకు అనిపించింది అరే కళ్ళలో లైక్ ఉత్తుతోనే కళ్ళలో వాటర్ రావు కదండి, వాటర్ కళ్ళల్లో వచ్చినాయి ఒకరిని చూస్తున్నప్పుడు అంటే వాళ్ళ మంచితనం మనకి టచ్ అయినట్టే కదా, ఇక్కడ మన హార్ట్లో టచ్ అయినట్టే. మన హార్ట్లో టచ్ అయినాక మన బ్రెయిన్ నుంచి వాటర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎనీవేస్, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాని చూసి మనం ఎంజాయ్ చేసి అన్నని మళ్ళీ సక్సెస్ మీట్లో మనం దగ్గర నుంచి చూద్దాం. ఫ్యాన్స్ అందరికీ నేను ఒక ఫ్యాన్గా మనం అందరం చిల్లు ఉండాలి, అన్నకి సపోర్ట్ ఇవ్వాలి, అన్న ఇలాంటి మూవీస్ మరెన్నో తీయాలి, మనల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి, మనకు అందరికీ సపోర్టివ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూసుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా చూసుంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా చెయ్యాలి, నువ్వు చెయ్యు అని సజెషన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.